Hello guys, this is Harshit and I am one of the founders and directors of FF Motorco Private Limited. Today I am going to discuss about internships. So that is my duty. So I am going to discuss about the internships, and I have some list of the points which I will cover in this video and which helps you to enhance, or else which helps you to pick a right opportunity and use your limited time, which is very low, which is 1 month or 1.5 months, which is very low, for gaining a practical skills or practical experience. Using that limited amount of time, you are investing in a internship, or else you are investing in some skill development program. So this video will help you to pick a right opportunity at right moment. Okay, so I'll just tell you the market scenarios, I'll just tell you the examples of the market, and I'll give you the brief about internships, how other internships work and how our company internships work. We'll start with the internship thing and we'll end up with a practical example. This video is particularly made for the Telangana and Andhra Pradesh students. So they are more familiar with Telugu, right? So I'll be speaking in English and Telugu. And moreover, if you get this kind of video, you can also show this to your parents and they'll also get a good understanding. Fine. So why is internship important? And the second question is, what is internship? Like, according to you guys, what is internship and why it is important? ఒకసారి వాళ్ళు ప్లేస్ అయిపోయిన తర్వాత they'll find lot of difficulties in doing work, in managing work, stress management, time management, work management, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఇచ్చిన వర్క్కి మనం ఎంత బ్రెయిన్ పెట్టాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత టైం పెట్టాలో మనకు తెలియదు. సో ఈ జాబ్లో జాయిన్ తర్వాత వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ హెచ్ఆర్స్ ఎలా పనిచేస్తారు, టీమ్ లీడ్స్ ఎలా పనిచేస్తారు, వర్క్ ఎలా ఎస్కలేట్ చేసుకోవాలి, ఈ థింగ్స్ అన్నీ స్టూడెంట్స్కి ముందు చదువుకున్నప్పుడు నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు. సో దట్ ఈస్ వై గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటర్న్షిప్ని ఇండ్యూస్ చేసింది. సో దాట్ ప్రాక్టికల్ స్కిల్స్లో, లేకపోతే థియరీ ఫార్మాట్లో నేర్చుకునే వరకు ఒక ఫార్మాట్లో ఉంటుంది, అంటే మన క్లాస్లో కూర్చొని నేర్చుకోవడం కానీ అలాంటివి. మనం బయటికి వెళ్ళి పని చేయాలంటే అది ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆ బయటికి వెళ్ళి పని చేసేటప్పుడు మనకి జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకొని ఇవన్నీ స్టూడెంట్ ముందే ఎక్స్పీరియన్స్ చేస్తే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈజీ అవుతుంది కదా అన్న మెయిన్ పాయింట్ తోటి వాళ్ళు ఇండ్యూస్ చేశారు ఇంటర్న్షిప్ థింగ్. అసలు ఇంటర్న్షిప్ అంటే ఎలా ఉండాలి? ఓకే, ఫస్ట్ మనం ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎలా ఉండాలో మాట్లాడదాం. నేను ఒక డ్రోన్ ఇంటర్న్షిప్కి వెళ్ళాను. ఓకే, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్న్షిప్కి, దట్ ఈస్ ఇన్ కోయంబత్తూర్, ఒక డ్రోన్ కంపెనీ. అక్కడ ఇంటర్న్షిప్ ఎలా నడిచింది అంటే, నాకు వాళ్ళు చెప్పింది అంటే 2 months ఇంటర్న్షిప్, వాళ్ళే స్టైఫండ్ ఇస్తారు, 5,000 rupees స్టైఫండ్ ఇస్తారు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళు. మేము అనుకున్నాం, వావ్, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకున్నాం. ఎందుకంటే దట్ ఈస్ హౌ సొసైటీ, ఆర్ ఎల్స్ దట్ ఈస్ హౌ ఆర్ ప్రొఫెసర్స్, ఆర్ దట్ ఈస్ హౌ ద హెడ్స్, ఆర్ ఎల్స్ ఏదైనా సరే స్టైఫండ్ ఇంటర్న్షిప్ కానీ ఇంటర్న్షిప్ ఆ ఫార్మేట్లో ఉంటేనే స్టూడెంట్కి హెల్ప్ అవుతుందని అనుకుంటాం. ఇది మిత్తా లేకపోతే ఫ్యాక్టా అన్నది తర్వాత డిస్కషన్లో మీకు అర్థమవుతుంది. చేసింది క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్. ఓకే, అక్కడ చేసింది ఏంటంటే ఈ రోల్ మీద ఇంటర్న్షిప్కి తీసుకెళ్లారు. బట్ ద థింగ్ ఈస్, వాళ్ళు ఒక్కొక్క వీక్ ఒక్కో డిపార్ట్మెంట్లో పెట్టారు. ఆ డిపార్ట్మెంట్లో మేజర్గా ఏంటంటే దెర్ ఇస్ అ థ్రెడ్మిల్. ఓకే, థ్రెడ్మిల్ ఉంటుంది కదా, ఇట్లా ఆ థ్రెడ్మిల్లో డ్రోన్ పార్ట్స్ సపరేట్గా వస్తూ ఉంటాయి. దగ్గరికి వచ్చాక కన్వేర్ బెల్ట్ ఆగుతుంది. ఆగినప్పుడు అక్కడ ఉన్న పార్ట్స్ని తీసి వెరిఫై చేయాలి, కరెక్ట్గా ఉందా, బ్రేకేజ్ ఏమైనా ఉందా. బ్రేకేజ్ ఏమి లేదు అంటే దీన్ని పిక్ చేసుకొని ఆ డ్రోన్ ప్లాట్ఫామ్ ఏదైతే మీకు వచ్చిందో దాని మీద ఫిక్స్ చేయాలి, విత్ స్క్రూస్ టైట్ చేసి ముందుకు పంపించాలి. మేజర్గా ఇంటర్న్షిప్స్కి యూజ్ చేసుకునేది ఇలాంటి డిపార్ట్మెంట్స్లోనే, అంటే అసెంబ్లీ లైన్స్. అంతేగాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, అనలిసిస్ట్ కానీ, లేకపోతే R&D చేసి ప్రాజెక్ట్స్, లేకపోతే ఈ ప్రోటోటైప్స్ మీద R&D చేయడం కానీ, న్యూ ప్రాజెక్ట్ డిజైన్మెంట్లో కానీ వాళ్ళు యూజ్ చేయరు. ఎందుకంటే అలా యూజ్ చేయాలి అంటే మిమ్మల్ని ట్రైన్ చేయాలి. 2 monthsలో ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మీ చేత పని చేయించుకోగలగాలి. పాసిబులా? లేదు. సో మాకు మేజర్గా పని చేసింది ఇలాంటి సెగ్మెంట్లోనే. మేము చేసేసాము. 2 months మాకు స్టైఫండ్ ఇచ్చారు అండ్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు దీన్ని ఇంటర్న్షిప్ అనొచ్చా? వాట్ యు గైస్ థింక్? సో అనొచ్చు అన్నోళ్ళకి నేను ఆన్సర్ ఇస్తాను. అనకూడదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు రైట్. ఎందుకంటే ఇలాంటి ఇంటర్న్షిప్ లేకపోతే ఆ స్క్రూ నట్టు బిగించుకోవడానికి మీరు ఇంజనీరింగ్ చదవాలా? కొంతమంది వాళ్ళ సైడ్ కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఏమంటారంటే, సార్ మనం
పార్ట్ తీసుకొని చూస్తాం కదా సార్, ఆ పార్ట్ ఫిక్స్ చేస్తాం కదా, దానికి కూడా మన స్కిల్ కావాలి కదా సార్ అని. నిజంగా మీరు చెప్పండి, దానికి ఇంజనీరింగ్ చదువుకొని మీరు ఓ థర్డ్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో మీరు ఇంటర్న్షిప్కి రావాలా? అది కూడా ఆల్ ద వే టు సమ్ అదర్ ప్లేసెస్, అక్కడికి వెళ్ళి మీరు పని చేయాలా కదా? అవసరం లేదు దీనికోసం. మనం డైలీ వేజ్ వర్కర్కైనా మనం ఈ వచ్చి బాబు ఇటు రా బాబు ఈ పని చేయి, ఇలా స్క్రూల్ ఫిట్ చేయండి, వాడనే చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటో లేకపోతే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవుతున్న స్టూడెంట్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ కోసం, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఇట్లాంటి కంపెనీస్కి రావటం. ఇంటర్న్షిప్ అంటే ఎలా ఉండాలి అని అడిగితే, మీ దగ్గర ఉన్న స్కిల్ని, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాడు తీసుకొని, ఆ కంపెనీ వాడు తీసుకొని, వాడికి కావాల్సిన స్కిల్ నాలెడ్జ్ మీలో ఫీడ్ చేసి మిమ్మల్ని ఒక ప్రోడక్ట్ మీద పని చేయించాలి. అంటే ఒక ప్రోడక్ట్ మీద మిమ్మల్ని పని చేయించేటట్టు చేయాలి వాడు. అప్పుడు దెన్ యూ లెర్న్ ద కోర్. ఎందుకంటే వాడు ఆల్రెడీ నువ్వు టీచ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ ఉందనుకోండి, ఒక ట్యూబ్ లైట్, ఒక బల్బ్ ఉంది, ఓకే, అందులో వచ్చే పీసీబీ బోర్డ్ స్ట్రక్చర్ నేర్పించాలి. ఆ పీసీబీ బోర్డులో ఎలా కోడింగ్ చేస్తారో, లేకపోతే ఆ పీసీబీ బోర్డ్ ఎలా వర్క్, ఎందుకంటే ఒక చిన్న చిప్ లాంటిది ఉంటుంది, దట్ ఈస్ మెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది, ఓకే, అది ఎలా డిజైన్ చేస్తారో నేర్పించాలి. ఆ తర్వాత దాన్ని ఎలా టెస్ట్ చేస్తారో నేర్పించాలి. టెస్ట్ చేసిన దాన్ని అసెంబ్లీ ఎలా చేస్తారో నేర్పించాలి. ఇవన్నీ నేర్పించిన తర్వాత వాడు మీకు పార్ట్స్ ఇచ్చేసి మీరు చేయండి అని చెప్పి చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంటర్న్షిప్. అసలు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ ఇది. ఇలాగే వర్క్ చేయాలి. కానీ మార్కెట్లో ఉన్న కంపెనీస్ ఈ ఇంటర్న్షిప్ దాని ఫార్మాట్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాయంటే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి వెళ్ళిపోండి, ఓకే, ఒకవేళ ఇదే పని వాడు పెట్టుకున్న జాబ్ పర్సన్ చేయాలనుకోండి, ఒక వేజ్ శాలరీ ఇవ్వాలి వాడు, గవర్నమెంట్ రూల్ ప్రకారం మినిమం 15,000 ఇవ్వాలి. తీసేసుకున్నాడంటే ముగ్గురు ఇంటర్న్స్ వచ్చేస్తారా 15,000కి 5,000 ఇచ్చేస్తాడు పర్ మంత్. అంటే వాడికి ఒక శాలరీలో ముగ్గురు వచ్చేస్తున్నారు పని చేయడానికి. లాట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ ఇండియా ఈ ఇంటర్న్షిప్ అని గవర్నమెంట్ పెడితే అది స్టూడెంట్ డెవలప్మెంట్కి, స్టూడెంట్ గ్రోత్కి, స్టూడెంట్ ప్రాక్టికల్ ఎబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి వీటికి యూజ్ అవుతుందని వాళ్ళ మైండ్ సెట్లో పెడితే, వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని వాళ్ళ వర్క్మెన్షిప్కి యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వర్క్మెన్షిప్ లాగా లేబర్ అవుతారా, లేకపోతే మీరు యాక్చువల్గా నేర్చుకొని ఆ ఇంటర్న్షిప్ అన్న ఫార్మాట్ ఎగ్జాక్ట్ అర్థం నేర్చుకుంటారా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ మై కంపెనీ అట్ ఎనీ కాస్ట్. మేమేం ప్రొవైడ్ చేస్తామో మీకు ఐడియా ఇస్తాను, మీరు పిక్ చేసుకోండి ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటికీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ ద ఇంటర్న్షిప్, ఓకే. ఎవరైతే చేయలేదో, ఎవరైతే ఇంకా దే ఆర్ ఫైండింగ్ ద గుడ్ ఆపర్చునిటీ, వాళ్ళ కోసం దిస్ మెయిన్ వీడియో అనమాట. ఇంటర్న్షిప్స్ ఎలా పిక్ చేసుకోవాలి? ఇంటర్న్షిప్స్ పిక్ చేసుకోవడంలో 2 ఫార్మాట్స్, ఓకే. జనరల్ ఇంటర్న్షిప్, హ్యాండ్స్ ఆన్ ఇంటర్న్షిప్. జనరల్ ఇంటర్న్షిప్లో మీ చేత హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఏమి ఇవ్వరు. మీరు జనరల్గా ఒక 1 మంత్, ఒక 2 వీక్స్ ఉండి అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసిన తర్వాత దాని మీద, అక్కడ ఉన్న వర్క్ మీద మీరు డీటెయిల్ రిపోర్ట్ రెడీ చేయాలి. దాన్ని ఒక ఇంటర్న్షిప్ అంటారు. ఎందుకంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేశారు అక్కడ ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా, ఇండస్ట్రీస్ కానీ నార్మల్గా. ఇంకొక ఇంటర్న్షిప్ ఏంటా అంటే, ఆ ఇంటర్న్షిప్లో హ్యాండ్స్ ఆన్ ఉండాలి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి. అండ్ అక్కడ మీరు స్కిల్ ఎన్హాన్స్ అవ్వాలి, మీ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవ్వాలి, మీకు ప్రాక్టికల్ ఎబిలిటీస్ కానీ ప్రాక్టికల్ స్కిల్స్ కానీ మీరు మీలో అకాంప్లై చేసుకొని, మీరు ఆ ఇంటర్న్షిప్లోకి వచ్చిన వ్యక్తి, ఇంటర్న్షిప్ బయటికి వెళ్ళే వ్యక్తి ఒకటి ఉండకూడదు. ఎందుకంటే అక్కడ మీరు లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటారు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. యూజువల్గా సార్ ఇదే ఇన్ఫర్మేషన్ స్కూల్లో కూడా ఇస్తారంటే, స్కూల్లో ఆర్ కాలేజెస్లో ఆర్ ఎల్స్ ఇన్స్టిట్యూషన్స్లో యూ విల్ బీ ఇన్ అ ఫీడింగ్ స్టేట్. అంటే నాలెడ్జ్ ఫీడింగే జరుగుతుంది అక్కడ. ప్రాక్టికల్ స్కిల్ ఉండదు, ప్రాక్టికల్ ఎబిలిటీ మీరు చేయలేరు. ఎందుకంటే ప్రాక్టికల్ స్కిల్ మీరు కంపోజ్ చేసుకొని దాన్ని ట్రై చేయాలంటే మీకు ఎన్వైర్న్మెంట్ ఉండాలి, ఓకే. ఆ ఎన్వైర్న్మెంట్ కాలేజ్లో ఎక్కడ ఉంటుంది? కాలేజెస్లో మనం వెళ్తాము, లెక్చర్స్ వింటాము, వచ్చేస్తాం, ఇంతే. అది ఫీడింగ్ స్టేజ్లో ఉన్నట్టే మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, కానీ స్కిల్స్ ఎక్కడ ఉంటాయి? ఈ స్కిల్ ఓరియంటెడ్గా ఉండాలి ఇంటర్న్షిప్స్. అదే గవర్నమెంట్ ఐడియా. మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి, మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ చేయాలి, మీరు వర్క్ చేయాలి. ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళు క్రియేట్ చేసింది ఇంటర్న్షిప్. ఎందుకంటే అవన్నీ మీరు గో త్రూ అవుతేనే యూ విల్ బీ ఇన్ అ స్టేట్ వేర్ కాన్ఫిడెన్స్ కానీ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీరు చాలా వర్క్ చేసి వస్తారు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే మీ థింకింగ్ ఎబిలిటీ కానీ అన్నీ చాలా వేరీ అవుతాయి ఈ ప్రాసెస్లో ఇండ్యూస్ అవడం వల్ల. వై ఈజ్ ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్? ఇంటర్న్షిప్ ఎందుకని ఇంపార్టెంట్ అంటే, లాట్ ఆఫ్ కాలేజెస్ మేము ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంటర్న్షిప్ సెమినార్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళ కాలేజెస్లో మేము ప్రాక్టికల్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు యూజువల్గా
వాట్ ఈస్ ఎంఎస్, వాట్ ఈస్ మైల్ స్టీల్ అడుగుతాం, లేకపోతే వాట్ ఈస్ కెపాసిటీ అడుగుతాం, లేకపోతే వాట్ ఈస్ రెసిస్టర్ అని అడుగుతాం, లేకపోతే వాట్ ఈస్ పీసీబీ అని అడుగుతాం. వాళ్ళకి వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా భయపడుతుంటారు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మేము ఆన్సర్ చెప్పేసాం అనుకో, అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. వాళ్ళకి రైట్ అని తెలిసినా సరే వాళ్ళకి ఇంట్యూషన్ ఉంటుంది, ఇన్సైట్. సో అది రాంగ్ అయితే ఇప్పుడు ఇంతమంది నవ్వుతారు, దానివల్ల చెప్పకుండా ఉందాం. ఎందుకు? వెన్ యూ ట్రై టు డిఫీట్ దాట్ ఆర్ ఎల్స్, మీరు ఎప్పుడైతే దాన్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తారో, దాన్ని గెలవడానికి ట్రై చేస్తారో, దెన్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఇంటర్న్షిప్ కావాలి. మీరు ప్రాక్టికల్గా ఎంత ఫిట్ ఉన్నారు అంటే, మీరు వర్క్ వినటం కాదు, వర్క్ చేయటంలో ఎంత 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 ఫిట్గా ఉన్నారో అని మీకు ఐడియా వస్తుంది. దానికి ఇంటర్న్షిప్ చేయాలి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి, మన మీద వర్క్ డమ్ చేసినప్పుడు మనం ఎలా థింక్ చేయాలి, ఎలా పాసిబిలిటీస్ థింక్ చేయాలి, మీరు హార్డ్ కంటే స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, ఇవన్నీ మీరు ఫస్ట్ ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్గా పర్ఫామ్ చేస్తే తెలుస్తాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. అండ్ స్కిల్ మీకు ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ మీకు ఉంటుంది. ఈ నాలెడ్జ్ బేస్డ్ మీద అడ్వాన్స్ స్కిల్ మీకు కావాలి అంటే మళ్ళీ యూ హ్యావ్ టు డూ ప్రాక్టికల్ థింగ్. ఎందుకంటే మీరు నేర్చుకున్న దాన్ని యూస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కదా. ఎందుకంటే మీరు నేర్చుకున్న దాన్ని స్కిల్లో నాలెడ్జ్లో అలా గుర్తుండిపోతుంది. బట్ ప్రాక్టికలిటీకి వచ్చినప్పటికీ మీరు చేస్తేనే ఆ స్కిల్, మీకు ఈ స్కిల్ ఉంది అని అంటాం. మీరు ప్రాక్టికల్గా మాకు లైట్ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు అంటే, లైట్ ఎలా పనిచేస్తుందో నువ్వు ప్రాక్టికల్గా చేస్తే ఎవడైనా ఇంటర్వ్యూలో లేకపోతే ఎనీ ఇంటర్వ్యూర్ పర్సన్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కంపోజ్డ్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ నో ఇట్, మీరు చేశారు కాబట్టి. అక్కడ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ యూ కెన్ క్రియేట్ ద డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు మేజర్గా చెప్తానండి, నేను ఫస్ట్ చెప్పిన ఇంటర్న్షిప్ ఫార్మాట్లో ఏదైతే నేను చేసిన ఇంటర్న్షిప్ కానీ, లేకపోతే ఇంటర్న్షిప్లో 2 ఫార్మాట్స్ చెప్పాను చూసారా. ఒక ఇంటర్న్షిప్ ఏమో మీరు అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు, దాని మీద రాస్తారు. నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఇలా. ఇప్పుడు ఈ ఇద్దరు పర్సన్స్, ఆ ఇంటర్న్షిప్ చేసిన పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీడు అడిగిన క్వశ్చన్స్కి వీడు చెప్పే రెస్పాన్స్, మిమ్మల్ని అడిగిన మీరు చెప్పే రెస్పాన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాక్టికల్గా చేశారు అండ్ యూ నో ద డెప్త్, మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు ఆ అబ్బాయి కంట ఆర్ ఎల్స్ ఆ అమ్మాయి కంట. చాలా ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కదా, ఆర్ ఎల్స్ మార్కెట్లో బోల్డ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి సార్, కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వండి అంటే, ఇందాక నేను చెప్పాను డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఉంది, రెనాల్ట్ కంపెనీలో ఉంటుంది, బిహెచ్ఎల్లో ఉంటుంది, బెల్లో ఉంటుంది, తర్వాత హెచ్ఏఎల్లో ఉంటుంది, ఆ తర్వాత పవర్ ప్లాంట్స్లో ఉంటాయి, తర్వాత కెమికల్ రియాక్టర్స్ పనిచేసే కంపెనీస్లో ఉంటాయి, డాక్టర్ రెడ్డీస్లో ఉంటాయి, అలా చాలా కంపెనీస్లో ఉంటాయి, సీమెన్స్లో ఉంటాయి, అలా చాలా కంపెనీస్లో ఇంటర్న్షిప్. కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయో సెగ్మెంట్లోకి, అందరి బ్రెయిన్లోకి ఫస్ట్ థింగ్ ఒకటి వెళ్తుంది, బ్రాండ్, కంపెనీ వాల్యూ, ఏ కంపెనీ నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళారు, ఓకే, బట్ 2 months 1 month ఇంటర్న్షిప్ అంటాడు. ఈ 1 monthలో అక్కడ ఏం వర్క్ జరుగుతుందో మీకు నేర్పించేసి, వాళ్ళకి ఏం స్కిల్ కావాలో మీకు నేర్పించేసి, మీకున్న స్కిల్ వాళ్ళు అబ్జర్వ్ చేసేసి మిమ్మల్ని ఒక వర్క్ చేయించడం మీకు పెడతారా? రియల్ 1 month ఇంటర్న్షిప్ అంటారు. ఓకే, మనకి 1 monthలో 1 weekలో మనకి వచ్చి సంతకాలు పెట్టమని చెప్తారు, మనం వెళ్ళి సంతకాలు పెట్టేస్తాం, వెళ్ళి అలా ఇలా మొత్తం చూపిస్తారు, ఆ తర్వాత మీరు ఏదో పని చేసుకోండి వదిలేస్తారు. అలాగే వదిలేస్తారు, అలా గాలికి అటు ఇటు తిరుగుతుంటాం, బయటికి వెళ్ళి టీ తాగుతాం, బయటకు వస్తాం, సినిమాకి వెళ్తాం, బయటకు వస్తాం, ఇంటర్న్షిప్కి. లాస్ట్కి 15 days తర్వాత మనం వెళ్ళిపోమని చెప్తారు, వెళ్ళిపోతాం, మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. మళ్ళీ లేకపోతే ఇంకా ఎలా ఉంటుందంటే 1 week తర్వాత వచ్చి మీరు సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి 1 month సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. మీకు నిజంగా నేర్చుకోవాలి, నేను లేబర్ కాదు, నేను అట్లాంటి లేబర్ పర్సన్ అవ్వను, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, ఇంజనీరే అవ్వాలి. అలాంటప్పుడు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఇంజనీర్ చేయాల్సిన ఇంటర్న్షిప్స్ ఎలా ఉండాలి, చాలా స్కిల్ ఓరియంటెడ్గా ఉండాలి, చాలా అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి అ ఫైట్, అలా ఎవాల్వ్ అవ్వాలి. ఓకే, సో ఇట్లాంటి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. అండ్ మీరు సర్టిఫికేట్ కోసమో, లేకపోతే సరే అబ్జర్వేషన్ చేయడానికో, లేకపోతే అలాంటి బ్రాండ్ కోసమో తీసుకునే సర్టిఫికేషన్స్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. జనరల్ ఇంటర్న్షిప్స్, హ్యాండ్స్ ఆన్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, బట్ హ్యాండ్స్ ఆన్ పేరుకే ఉంటాయి, కానీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత హ్యాండ్స్ ఆన్ ఏం నేర్పించరండి. వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి, లేకపోతే మీకు వెల్డింగ్ చేసి చూడండి అని చెప్పి పెట్టి, అసెంబ్లీ చేస్తున్నారు చూడండి చెప్పి, ఇట్లాంటి ఫార్మాట్. ప్రెసెంట్లీ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మై కంపెనీ. మా కంపెనీలో ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి. సరే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, మేము స్కూటీస్, బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ మీ దగ్గర ఉన్న స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ, ట్రిపుల్ మెకానికల్, ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఉన్నారనుకున్నాం, వాళ్ళకు ఉండే ఎలక్ట్రికల్ స్కిల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఓకే, పీసీబీ బోర్డ్స్ కానీ,
కోడింగ్ కానీ, కెపాసిటర్స్ కానీ, లేకపోతే అవి రెసిస్టర్స్ టెస్ట్ చేయడం కానీ, ఎన్ని యాంప్స్ కెపాసిటర్ పెట్టాలి, ఎన్ని వోల్ట్స్ రెసిస్టర్ పెట్టాలి, ఓ పీసీబీ బోర్డ్ ఎలా డిజైన్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని ఈసీ ట్రిపుల్ వాళ్ళకి ఎక్కువ టచ్ ఉన్న టచ్ని మేము మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మేము తీసుకొని మాకు కావాల్సిన నాలెడ్జ్ అంటే ఇప్పుడు మా దగ్గర లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీయూ ఉంటుంది, అంటే ఎలక్ట్రికల్ కంట్రోలింగ్ యూనిట్ ఉంటుంది. అది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా డిజైన్ చేస్తారు. ఈ నాలెడ్జ్ మీకు ఫీడ్ చేసి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము తీసుకొని దానికి అడిషనల్గా మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఫీడ్ చేసి వీ విల్ మేక్ షూర్ దట్ యూ వర్క్ ఆన్ అ ప్రాక్టికల్ థింగ్. అంటే ఒక బిఎంఎస్ మీద కానీ, ఒక ఈసీయూ మీద కానీ ఆ బోర్డు మీకు ఇచ్చేసి మీరు టెస్ట్ చేయండి, లేకపోతే ఆ బిఎంఎస్ ఇలా తయారు చేస్తారు, ఈ థింగ్స్ అన్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. విల్ మేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఇంటర్న్షిప్ బై గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఎక్విప్మెంట్స్ కానీ, టెస్టింగ్ థింగ్ కానీ, లేకపోతే ఆ బోర్డ్స్ కానీ మీకు ఇచ్చేస్తాం. అండ్ విల్ మేక్ షూర్ దట్ యూ మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆన్ యువర్ ఓన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి సెగ్మెంట్ మేము నేర్పిస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రికల్ అసెంబ్లీ, వెల్డింగ్, ఫ్రేమ్ డిజైన్, ఫ్రేమ్ అనాలిసిస్, ఫ్రేమ్ టెస్ట్, ఈ ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తాము, దానిలో ఇన్వాల్వ్ అయ్యే వెల్డింగ్, కటింగ్, గ్రైండింగ్, ఆర్ఎల్స్ లోడ్ టెస్టింగ్, ఇవన్నీ ప్రాక్టికల్గా మీకు నేర్పిస్తాము. అండ్ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ రెడీ విత్ ద స్కిల్స్ విచ్ ఆర్ ప్రాక్టికల్ స్కిల్స్. అండ్ అప్పుడు విల్ గివ్ యూ ద ఫుల్ యాక్సెస్ టు ద వర్క్ షాప్ టు మ్యానుఫ్యాక్చర్ యువర్ ఓన్ వెహికల్. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న స్టఫ్ ఏదైతే ఉంటుందో 4 yearsలో దాన్ని నేను ప్రాక్టికల్గా అసలు ఎక్స్పీరియన్స్ చేయకుండా, అసలు నీకు ఏ స్కిల్ లేకుండా నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ జాబ్ ఇంటర్వ్యూలో వాడు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఎలా ఆన్సర్ చేయగలుగుతావు? వాడేమో ప్రాక్టికల్గా అడుగుతాడు, బుక్లోంచి అడగడుగా. ఓకే, అందుకనే ప్రతి స్టూడెంట్ ప్లేస్ అవ్వలేడు. మా కూతురికి జాబ్ రావట్లేదు, మా కొడుకు జాబ్ రాదు. ఎలా వస్తుంది? ప్రాక్టికల్ స్కిల్ లేకుండా, ప్రాక్టికల్ ఎబిలిటీస్ లేకుండా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకుండా, స్కిల్ సెట్స్ లేకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఎక్వైర్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా బెస్ట్ ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. ఓకే, లక్షల్లో ప్రోడక్ట్స్ ప్రతి ఇయర్ ఇంజనీర్ ఒక ప్రోడక్ట్ కింద తయారైతూ బయటకు వచ్చేస్తే అందులో నుంచి బెస్ట్ ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ అవుతాయి. ఆ బెస్ట్ ప్రోడక్ట్ మీద మీరు కావాలంటే మీకు స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి, అండ్ ఆ ప్రాక్టికల్ స్కిల్ సెట్ ఉండాలి. ఒక స్కిల్ ఉంటే సరిపోదు మళ్ళీ, ఎందుకంటే ఒక స్కిల్ అందరికీ ఉంటుంది. అందుట్లో మళ్ళీ ఆ కాంపిటీషన్లో మనం సర్వే అవ్వాలంటే మళ్ళీ ఆ స్కిల్ సెట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కష్టపడి చేయకుండా మా కూతురికి జాబ్ రావట్లేదు, మా కొడుకు జాబ్ రావట్లేదు, ఎంతసేపు ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ జాయిన్ చేసేస్తే వీళ్ళు అక్కడ 2-3 years జాబ్ చేసిన తర్వాత రిజిస్టర్ వచ్చి వాళ్ళు తీసేస్తారు. ఏంటంటే అదే పని ఇంకొకరితో చేంజ్ చేసుకుంటారు వాళ్ళు సింపుల్గా. అంటే మీ కొడుకో మీ కూతురు చేయాల్సిన అవసరం లేదు కదండి, అంతేనా? మనమే చేయాల్సిన అక్కర్లేదు, అంతేనా? సో మీరు ఎప్పుడైతే స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటారో ఆ కంపెనీ ఫంక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అక్కడ చేసే వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ ఉందనుకున్నాం, ఆర్ఎస్ మహీంద్రా కంపెనీ ఉంది. వాళ్ళ కార్స్ మనం తీసేసుకుంటాం, కొనుక్కొని తీసుకెళ్ళిపోతాం. మనం చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తాం, ఎక్కడ క్రాక్ ఉంటుంది, చిన్న పెయింట్ వేసి ఉంటుంది, లేకపోతే మనం తీసుకెళ్ళి 1 weekకి కార్ ఆగిపోతుంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అక్కడ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కానీ ఆ క్వాలిటీ ప్రాసెస్ కానీ సరిగ్గా జరగలేదు. అది జరుగుంటే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసి దానికి సార్ట్ చేస్తారు. డెంటింగ్స్ ఉంటాయి, మైనర్ పెయింట్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ జరిగి వస్తాయి బండి. అది వస్తున్నాయి అంటే అక్కడ క్వాలిటీ కంట్రోలింగ్ సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడు ఎవరైనా సరిగ్గా జరిగే వ్యక్తి అక్కడికి వచ్చాడు అనుకోండి, స్ట్రిక్ట్గా చూస్తున్నాడు క్వాలిటీ మెజర్స్, లేకపోతే కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ స్కాన్ చేసి పింగ్ చేస్తున్నాడు. ఈ ప్రాక్టికల్ స్కిల్ మీ దగ్గర ఉంటే ఆ జాబ్లోంచి మిమ్మల్ని తీయలేడు, ఎందుకంటే మీరు లేకపోతే ఆ ఇన్స్పెక్షన్లో ఎక్కడో చిన్న లోపం వస్తుందో వాడికి తెలుసు, అంతేనా? సో స్కిల్స్ ఆర్ దాట్ మచ్ ఇంపార్టెంట్ టు అక్వైరింగ్ ఎ జాబ్. భీష్మ ఫరీద్ అని ఒక ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అనమాట. తన దగ్గర 50+ సర్టిఫికెట్స్, 50+ సర్టిఫికెట్స్ అండ్ 10+ మెడల్స్, 50+ సర్టిఫికెట్స్ 10+ మెడల్స్ ఉన్న తన ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు, లేకపోతే అదర్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్కి ఆర్ఎల్స్ ద స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు తనకి ఎవడు ఆపర్చునిటీ ఇవ్వట్లేదంట. ఎందుకు ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటి, ఆ ల్యాబ్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అంట ఆవిడ, భీష్మ ఫరీద్. ఐ విల్ సెండ్ ఈ వీడియోతో పాటు యూ విల్ గెట్ అ లింక్ అండర్లైన్, కింద మీకు లింక్ వస్తుందండి, అది క్లిక్ చేసి చూడండి. తను ఒక లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టింది, ఫరీద్ అనమాట. తను పోస్ట్ పెట్టింది స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్, మార్క్స్ ఎంత ఇంపార్టెంట్. మన కాలేజెస్లో కానీ, లేకపోతే మన ఫ్యాకల్టీ కానీ, లేకపోతే మన పేరెంట్స్ కానీ ఎంతసేపు పడాయి కర్లో, లేకపోతే చదువుకోనా, ఇది చదువుకుంటే బెటర్, నువ్వు ఫస్ట్ చదువుకోవాలి, చదువుకుంటే అన్నీ బాగుపడితే చదువుకుంటాం. ఓకే,
చదువు ఒకటే కాదు, స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ రావాలంటే నువ్వు ప్రాక్టికల్గా చేయాలి. ఏదైనా వర్క్ నువ్వు ప్రాక్టికల్గా చేస్తేనే నీకు స్కిల్స్ వస్తాయి. వింటే స్కిల్ రాదుగా. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ప్రాక్టికల్. ఒకసేపు స్కిల్ అంటే లేదు. ఆ స్కిల్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే మీరు పీసీబీ బోర్డు పట్టుకున్నారా లేకపోతే బ్రెడ్ బోర్డు పట్టుకున్నారా ఐడియా ఉండదు. ఆ బ్రెడ్ బోర్డులో కూడా గ్రౌండ్ ఎక్కడ ఉంది, ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మళ్ళీ మీకు చదువుకోవాలి. ఆ గ్రౌండ్స్ ఇక్కడ ఉంటాయి అని ప్రాక్టికల్గా చూడాలి. అండ్ థియరీ ఫార్మాట్లో మీరు చదువుకోవాలి. బ్రెడ్ బోర్డులో ఎలా ఉంటుంది, ఆ బ్రెడ్ బోర్డ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలంటే నాలెడ్జ్ ఉండాలి. సో ఎప్పుడైనా స్కిల్ నాలెడ్జ్ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇట్ షుడ్ బి 50-50 కాంబినేషన్లో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి. అలా నేర్చుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మా అమ్మాయి అందరి ముందు మాట్లాడలేకపోతుందండి, లేకపోతే మా అబ్బాయి అందరి ముందు మాట్లాడలేకపోతున్నాడు, ఇలా అస్సలు జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ స్కిల్స్ నేర్చుకోవడంలో లేకపోతే ఆల్రెడీ అంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్లో మీరు చాలా నలిగిపోయి ఉంటారు. యుల్ బి రెడీ విత్ ద కాన్ఫిడెన్స్ టు స్పీక్ అవుట్ లౌడ్. ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు స్కిల్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏంటి, ఎలా, ఎందుకు అన్నదానికి ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఆన్సర్స్ దొరుకుతాయి. క్లియర్? సో ఎడ్యుకేషన్ వరకు వస్తే దిస్ ఇస్ ద థింగ్ అండి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే గైడెన్స్. ఆల్రెడీ మీరు థియరీ నేర్చుకునే ఉన్నారు 3 years 2 years. మళ్ళీ థియరీ నేర్చుకొని మీరు వేరే ఇంటర్న్షిప్ కోసం వెళ్ళాలా? అదే సర్టిఫికేట్ కావాలనుకుంటే చాలా మంది స్టూడెంట్స్ సర్టిఫికేట్ కొనేస్తారు. మరి చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసేసుకుంటారు ఇంటర్న్షిప్ అని. ఎందుకని ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చేయాలి? నేను ఇందాక చెప్పిన స్కిల్ సెట్ కానీ ఏవైనా కానీ ఒక లేబర్ అవ్వకుండా ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే పక్కా హ్యాండ్స్ ఆన్గా మీరు చేయాలి. ఎందుకంటే అప్పుడే స్కిల్స్ వస్తాయి. మేజర్గా ప్రమోట్ చేసేది లేకపోతే ఎవరైనా కన్సిడర్ చేయండి, అవుట్ సైడ్ పర్సన్ కానీ మెంటర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్, వాళ్ళు కరెక్ట్గా స్టూడెంట్ని గైడ్ చేయాలనుకుంటే మాత్రం పక్కా వాళ్ళు ఆపర్చునిటీ చూసిన తర్వాత చెప్తారు స్టూడెంట్స్కి దట్ మీరు దీనికి వెళ్ళండి, దీనికి వెళ్ళకండి అని. ఓకే, కానీ వాళ్ళు అన్నీ అడగకుండా లేకపోతే బ్రాండ్ చూసి లేకపోతే బిహెచ్ఏలో లేకపోతే హెచ్ఏలో లేకపోతే సీమెన్సో ఇలాంటి బ్రాండ్ చూసి మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ నేర్పిస్తారా లేదా అన్న సెకండరీ థింగ్. సర్టిఫికేట్ మీద మాత్రం సీమెన్స్ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ చేస్తారని ఉంటుంది. అందుకే ఇండియాలో క్వాలిటీ కంట బ్రాండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్. మీరు చూడండి, క్వాలిటీ మనం పట్టించుకోము, ఎంతసేపు బ్రాండ్ బట్టలు కొనుక్కుంటాం. ఆ బ్రాండ్ పేరు పెద్దదైతే సరిపోతుంది, వాడు క్వాలిటీ ఇస్తున్నాడు లేదా మనకు అవసరమే లేదు. ఆ బ్రాండ్ ఉండాలి, ఆ పెద్ద కంపెనీ ఉండాలి, రిలయన్స్ అనో H&M లేకపోతే జారానో పెద్ద ఉండాలి. వాడిచ్చే క్లాత్ బయట మనకి అంతే క్లాత్ బ్రాండ్ పేరు పెట్టకుండా మనకి ఇస్తే మనం తీసుకోం. చీప్ బాగాలేదు వేస్ట్ అని అంటాం. అందుకే ఇండియాలో క్వాలిటీ కంట బ్రాండ్ థింగ్ లేకపోతే అడ్వర్టైజింగ్ ఎక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంటే అట్లా బ్రాండ్ క్రియేట్ చేస్తారు. కానీ నిజమైన క్వాలిటీ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేమండ్ షాప్లో ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ఓకే, బయట మనకి గదకి వెళ్తే అదే ఫ్యాబ్రిక్ రేమండ్ షాప్లో మనకి 700 రూపీస్కి ఇచ్చాడు అనుకోండి మీటర్, అక్కడ వాడు మనకి 300 రూపీస్కి మీటర్ ఇచ్చేస్తాడు. సేమ్ క్లాత్ మనకు అది దాన్ని చీప్ అంట, ఎంతసేపు మనకు అది గలీజ్గానే కనపడుతుంది. ఓకే, సో ఈ ఐడియాలజీని క్రియేట్ చేశారు అండ్ మనం కూడా అలాగే తయారవుతున్నాం. కానీ ప్లీజ్ అది స్విచ్ చేసి ఒకసారి చూడండి, నిజంగా ప్రోడక్ట్ వర్త్ ఉందా లేదా టెస్ట్ చేసి చూడండి. మీకు వర్త్ లేదనిపిస్తే మీరు యూ కెన్ లీవ్ ఇట్. కానీ ప్రోడక్ట్ని జడ్జ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో వాల్యూ ఉందా లేదా అని దాని అవుట్ అక్కడ ఎలా ఇంటర్న్షిప్ ఇస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు. మనకు ఓన్లీ సర్టిఫికేట్ కావాలా, ఏదో పేరుకి సర్టిఫికేట్ కావాలంటే ఎలాంటి నో ప్రాబ్లం. కానీ నిజంగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా హెల్ప్ అవ్వాలంటే ప్లీజ్ ట్రస్ట్ అవర్ కంపెనీ. మేము ఇంటర్న్షిప్ ఫార్మాట్ చాలా నీట్గా పెడతామండి. నేను మీకు ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఈ వీడియో. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది మీరు ఎలా పిక్ చేసుకోవాలి అని. మీరు టైం ఇన్వెస్ట్ చేస్తారు, మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే 1 month ఆఫ్ టైమ్ 2 months ఆఫ్ టైమ్ ఒక కంపెనీలో పనిచేస్తే అక్కడ నుంచి ఎక్స్పోజర్ మీరెంత డ్రా చేసుకుంటున్నారు అన్న దాని మీద మీరు కూర్చోండి. అంతేగాని అది రెనాల్డ్ నుంచి వస్తుందా సర్టిఫికేషన్, లేకపోతే BHEL నుంచి వస్తుందా, లేకపోతే సీమెన్స్ నుంచి వస్తుందా, ఇది పట్టించుకోకండి ప్లీజ్. ఎందుకంటే సర్టిఫికేట్ వాల్యూ మీకు స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మా దగ్గర చేసి స్టూడెంట్స్ జాబ్లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ మీకు అప్పుడు మీకు అసెట్ వాల్యూ అర్థమవుతుంది. అంతేందుకు ఇప్పుడు మేము ఇచ్చే సర్టిఫికేట్ కానీ మా కంపెనీ అప్రూవల్స్ కానీ మీకు వెబ్సైట్లో ఉన్నాయి. అసలు ఒక ఇంటర్వ్యూలో ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఇంటర్వ్యూర్ ఆ ఇంటర్వ్యూ తీసుకునే పర్సన్ ఎక్స్పెక్ట్ చేసేవి ఏంటి, ఏముంటాయి? మీ స్కిల్స్, మీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, పర్సనాలిటీ, టెక్నికాలిటీస్, ఈ 4 points వాడు పక్క కన్సిడర్ చేస్తారు. మిమ్మల్ని వాడికి కావాల్సిన పారామీటర్స్లో ఇవాల్యుయేట్ చేస్తాడు. అందులో మీరు ప్లస్ అయితే మీకు జాబ్ వస్తుంది, మైనస్ అయితే జాబ్ రాదు. ఇదే కదా. ఇప్పుడు
అలా మీరు సర్టిఫికేట్ తీసేసుకొని లేకపోతే ఆ కంపెనీస్లో వెళ్ళి తీసేసుకుంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారో ఆ ఇంటర్వ్యూస్లో ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాక్టికల్ ఎబిలిటీస్, స్కిల్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే మీరు ఏం చెప్తారు? బిహెచ్ఎల్లోకి వెళ్ళారు, బిహెచ్ఎల్లో ఏ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అంటారు, బిహెచ్ఎల్లో ఈ మ్యానుఫ్యాక్చర్ టెస్టింగ్ ఎలా చేస్తారు, నువ్వు ఎక్కడ ఇన్వాల్వ్ అయినావు టక్మని మీ క్వశ్చన్ అడిగితే మీరు అక్కడ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు, మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయగలుగుతారు? అప్పుడు ఒక స్టూడెంట్ విల్ బికమ్ అ ఫూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంతేనా? మీరు అలా అవ్వకూడదు అనుకుంటే మీరు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్న ఇంటర్న్షిప్స్ ట్రై చేయాలి, తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంటర్న్షిప్ తీసుకోవాలి, ఇవ్వాలి, లేకపోతే ఇలా ఉంటాయని చెప్తున్నాను. కానీ మా ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందంటే గైస్, మాది 2 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. 2 months ఇంటర్న్షిప్లో 15 or 20 days మాత్రం ఆఫ్లైన్ ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు కమ్ టు ద లొకేషన్. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది. 10:30 to 12:30 థియరీ సెషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఎస్ గురించి తీసుకుందాం, చాసెస్ గురించి తీసుకుందాం. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్న్షిప్ అనేది విచ్ ఇస్ వెరీ ఇంటర్డిసిప్లినరీ. అందులో ఈసీఈ, ట్రిప్లీ, మెకానికల్, ఆటోమొబైల్ 4 బ్రాంచెస్ వాళ్ళు చేయొచ్చు. అండ్ అదర్ బ్రాంచెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, బిఎంఎస్ గురించి నేర్పిస్తాం, ఈసీ గురించి నేర్పిస్తాం థియరీ ఫార్మాట్లో, చాసెస్ గురించి నేర్పిస్తాం, చాసెస్ ఎలా డిజైన్ చేస్తారు, ఎందుకని లాడర్ ఫ్రేమ్, మోనోక్యూ అండ్ 2 డిఫరెంట్ షేప్ తయారు చేశారు, ఎందుకని బిఎంఎస్లో 3-4 టైప్స్ ఉన్నాయి, ఎందుకని పీసీబీ బోర్డ్స్ డిఫరెంట్గా ప్రింట్ చేస్తారు, డిఫరెంట్ ఎందుకని ఇన్ని ఐసీస్ ఉన్నాయి, ఎందుకని ఇన్ని కెపాసిటర్స్ ఉన్నాయి, వీటి గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ థియరీ ఫార్మాట్లో మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు 10:30 to 12:30 థియరీ అయితే 12:30 నుంచి 1:30 వరకు మీకు లంచ్ ఉంటుంది. 1:30 to 5:30 మీకు ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. ఎలా చేస్తారు, అవి ఏది ఎలా టెస్ట్ చేస్తారు, ఇవన్నీ నాలెడ్జ్ మేము ఫీడ్ చేస్తాం. అలా బిఎంఎస్ గురించి, ఎలక్ట్రికల్ కంట్రోలింగ్ యూనిట్ గురించి, అలాగే వైరింగ్, కంప్లీట్ వైరింగ్ హార్నెస్ సిస్టమ్ గురించి అసలు ఎలా డిజైన్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా మీ చేతిలోకి ఎక్విప్మెంట్ ఇస్తాము, మీ చేత చేయిస్తాం. ట్రైన్ యూ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. అంటే బేసిక్ ఫ్రమ్ స్క్రాచ్ ఆఫ్ పికింగ్ రా మెటీరియల్, రాడ్స్ కానీ పిక్ చేసుకొని దాన్ని ఫ్రేమ్ కింద కట్ చేసుకొని దాన్ని ఎర్రర్ కరెక్షన్ చేసుకొని దాన్ని వెల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేసిన దాని మీద ఎలక్ట్రికల్ థింగ్స్ అన్ని అసెంబుల్ చేసుకొని ఈ ఎలక్ట్రికల్స్ అన్ని టెస్టింగ్ చేసి మళ్ళీ ఎలక్ట్రికల్స్ అసెంబ్లీ మొత్తం ఆ ఫ్రేమ్ ఆ చాసెస్ మీద అసెంబుల్ చేసి ఆ అసెంబుల్ చేసిన దానికి టైర్స్ అన్ని ఫిక్స్ చేసి దాన్ని మీరు మాన్యువల్గా టెస్ట్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు దాన్ని ఫిక్స్ చేసేసిన తర్వాత ఫైబర్ పార్ట్స్ తోటి దాన్ని మీరు పేపర్ మీద చూసిన మీ ఓన్ డిజైన్ ప్రాక్టికల్గా మీ ముందు ఉంటుంది. మీరు దాన్ని టెస్ట్ చేస్తారు 2 days. టెస్ట్ చేసి దాని మీద మీరు రిపోర్ట్ రెడీ చేస్తారు. సో సరే 15 days అన్నారు, 15 daysలో మొత్తం అయిపోతుంది అంటే అయిపోతుందండి. మేము 7 or 8 days మాత్రం థియరీకి పడుతుంది. ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్లో మనము థియరీ తీసుకుంటాం అండ్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ మనం ప్రాక్టికల్గా వెళ్ళిపోతాం అనమాట. అలా 8-9 days మీకు స్కిల్ సెట్ నేర్పించేసిన తర్వాత ఆ నెక్స్ట్ 1 weekలో ఆర్ నెక్స్ట్ 10 daysలో మీరు యు ఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ యువర్ ఓన్ వెహికల్ ఆన్ యువర్. ఇది అయిపోయిన తర్వాత మీరు రెస్పెక్టివ్ ప్లేసెస్ ఆర్ రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆన్లైన్లో ప్రతిరోజు ఒక 1 hour 1.5 hour ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు ఎవ్రీడే మీరు ఒక అబ్జర్వేషన్ రాస్తారనమాట. అబ్జర్వేషన్ కూడా ఎలా రాస్తారు అంటే ఏం ఆపరేటర్స్ ఇలా ఉండదండి. వీ హేట్ దట్ ప్రొసీజర్. మేమేం ఫాలో అవుతాం అంటే స్టూడెంట్ బేస్డ్ ఎనాలిసిస్. స్టూడెంట్కి ఎంత అర్థమైందో అంతే రాయాలి. అది 1 page అయినా, 1 line అయినా, 3 sentences అయినా, 4 sentences అయినా మేము అదే బిలీవ్ చేస్తాం. మేము దాని మీద స్టూడెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. 5 pages రాయాలి, 6 pages రాయాలి, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఉండదండి. మీకు ఎంత అర్థమైందో, స్టూడెంట్కి ఎంత అర్థమైందో అంతే రాయాలి. మేము దాని మీద ఎవాల్యుయేట్ చేస్తాం, దాన్ని మార్క్స్ ఇస్తాం. ఓకే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు జరిగిన మొత్తం ప్రాసెస్ని ఒక రికార్డ్ ఫార్మాట్లో రాయాలి. ఆ రికార్డ్ మేము మీకు ఇస్తాం ఆన్లైన్లో. ఆ రికార్డ్ మీరు ఆన్లైన్లో రాసి మాకు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. మేము ప్లాగరిజం చెక్ చేస్తాము అండ్ ప్లెజరిజం చూస్తాము. అండ్ మీరు చెక్ చేసిన తర్వాత అది కాపీ ఉందా లేదా మేము అదర్ రికార్డ్స్తో కంపేర్ చేస్తాం. మాన్యువల్గా కూడా కాపీ ఉండకూడదండి. ఎందుకంటే మీకు ఎంత అర్థమైందో రాయొచ్చు. ఎందుకంటే మేము బిలీవ్ చేస్తామంటే ఏ ఇద్దరు స్టూడెంట్ సేమ్ రాయలేరు. ఎందుకంటే అల్లెస్ అంటే నువ్వు బట్టి కొట్టడానికి మేము మెటీరియల్ ఇవ్వము, కాపీ అయినా కొట్టాలి, అక్కడ దొరికిపోతారు. ఎనాలిసిస్ దాని మీద డిజైన్ చేసిన థింగ్ అండి ఇది. దాని మీద మేము మీకు మార్క్స్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత 1 weekలో మా రికార్డ్ రాసి సబ్మిట్ చేయాలి, దానికి మార్క్స్ ఇస్తాం. ఆ రికార్డ్ సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్ ఇంటర్న్షిప్. ఆ ఇంటర్వ్యూకి మేము మార్క్స్ ఇస్తాం. ఓకే, మీరు ఆ ఇంటర్వ్యూలో బాగా పార్టిసిపేట్ చేస్తే మా టైప్ ఉన్న కంపెనీస్కి ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తాం. మీరు డైరెక్ట్గా అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. అక్కడ ఇంటర్వ్యూ క్లిక్ అయితే మీకు డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు వాళ్ళు. మీరు ఏ కంపెనీస్తో టైప్ ఉన్నారు అంటే వీఆర్ టైడ్ అప్ విత్ ఏథర్, వీఆర్ టైడ్ అప్ విత్ ఓలా, వీఆర్ టైడ్ అప్ విత్ చార్జియాన్, వీఆర్ టైడ్ అప్ విత్ సైంటిక్ హబ్. సో ఇలాంటి కంపెనీస్తో వీఆర్ వర్కింగ్ అవుట్ అండ్ మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి వర్క్ కూడా చేస్తున్నారు. ఈ కంపెనీస్తో వీఆర్ టైడ్ అప్. ఇంకా లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. లేటెస్ట్గా దివీస్ కంపెనీతో కూడా వీ హ్యావ్ డిస్కస్డ్
ఫర్ ప్లేసింగ్ ఆర్ స్టూడెంట్స్ దేర్ ఫర్ వర్కింగ్ అనమాట. ఆ ఇంటర్వ్యూకి మేము మార్క్స్ ఇస్తాం. సార్ మాకు జాబ్ రాలేదు, ఓకే అప్పుడు ఏంటి సార్ అంటే ఆ నెక్స్ట్ 1 week or 8 days ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ మైండ్ సెట్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ థింగ్స్ అన్నిటి మీద మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇంటర్వ్యూ ఎలా మీరు పర్ఫామ్ చేయాలని. దాని తర్వాత మేమే ఒక 7 or 8 మాక్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తాం మీకు డిఫరెంట్ కంపెనీస్తో. యాక్చువల్ ఇంటర్వ్యూసే బట్ మాక్ ఇంటర్వ్యూస్లో కన్సిడర్ చేస్తాం అనమాట. కానీ యాక్చువల్ ఇంటర్వ్యూస్ కంపెనీ పర్సన్స్ తీసుకెళ్ళి ఆ ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అది మేము పిక్ చేసుకొని మాకు టైఅప్ ఉన్న కంపెనీస్కి రెజ్యూమేస్ పంపిస్తాం. ఇంటర్వ్యూ బేస్డ్ మీద మేము హెల్ప్ చేయగలుగుతాం, మేము దాని మీద కూడా ట్రైన్ చేస్తాం, అండ్ పర్స్పెక్టివ్స్ మీద ట్రైన్ చేస్తాం, అండ్ మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఇస్తాము. మీకు స్ట్రెంత్ కరెక్ట్గా ప్రూవ్ చేసుకొని, మీ స్కిల్స్ కరెక్ట్గా ప్రూవ్ చేసుకొని, మీ ఎబిలిటీ కరెక్ట్గా ప్రూవ్ చేసుకొని మీకు జాబ్ వచ్చే పాసిబిలిటీస్ కూడా మేము కల్పిస్తాం. దిస్ ఇస్ వాట్ ఆర్ ఇంటర్న్షిప్. వీఆర్ ఫోకసింగ్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకంటే మీకు పర్సనాలిటీ లేకపోతే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పర్సనాలిటీ కూడా ఇంపార్టెంట్. మీ క్యారెక్టర్ ఎలా ఉంది, మీరు వర్క్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీకు ఏదైనా తెలియకపోతే మీరు నేర్చుకొని చేస్తారా, లేకపోతే తెలియదని వదిలేస్తారా, ఈ థింగ్స్ మీద కూడా మేము ఒక 5 platforms పెట్టాం. ఎవ్రీడే 5:30 వరకు ప్రాక్టికల్ సెషన్ ఉంటే 5:30 to 6:30 ఒక సెషన్ ఉంటుంది. దట్ ఈస్ ఏదో లెట్స్టాక్ అయినా ఉండొచ్చు, ఈపీడీ అయినా ఉండొచ్చు, లేకపోతే బ్రూనో అయినా ఉండొచ్చు, లేకపోతే ఎన్విరో అయినా ఉండొచ్చు, లేకపోతే వి అయినా ఉండొచ్చు. ఈ 5 different platforms అండి. ఈ 5 మెయిన్ కన్స్ట్రెయింట్స్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్కి, లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ ఎబిలిటీ కానీ, టాకింగ్ కానీ, ఫ్రీయింగ్ స్పేస్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు స్టాండప్ అయి అడగటం కానీ, లేకపోతే ఎవరైనా వీళ్ళు చేస్తున్న వర్క్ లాగేసుకుని ఉంటే దానికి నిలబడి అడగటం కానీ, నిలదీయటం కానీ, ఇలాంటి థింగ్స్ అన్నీ, ఇలాంటి స్కిల్స్ అన్నీ ఇన్హరెంట్గా స్టూడెంట్కి వాడి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇవన్నీ స్టూడెంట్స్కి ఎవరు నేర్పించారండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ యువర్ పర్సనాలిటీ యాజ్ వెల్. మీరు కమ్యూనికేట్ చేయడం కానీ, అండర్స్టాండింగ్ కానీ, లిజనింగ్ కానీ, ఈ స్కిల్స్ అన్ని స్టూడెంట్కి కొంతమందికి ఇన్హరెంట్గా వచ్చేస్తాయండి, కొంతమందికి రాని వాళ్ళకి వీఆర్ హియర్ టు హెల్ప్ యూ గైస్ టు బిల్డప్ దట్ పర్సనాలిటీ ఇన్ యూ. సో దీని బేస్ మీద ఎవాల్యుయేట్ చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తాం. 2 types, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. మీ స్కిల్స్ ఓరియంటెడ్ దాని మీద మేము పార్టిసిపేషన్ అప్రిసియేషన్ అనేది ఇస్తాం. పార్టిసిపేషన్ ఇస్ మీడియం, అప్రిసియేషన్ ఇస్ హైయర్. అందులో కూడా వీఆర్ హ్యావింగ్ అ ప్లస్ పాయింట్ విచ్ ఇస్ కాల్డ్ స్కిల్ మానిటరింగ్ రిపోర్ట్. మీరు ఇక్కడ పర్ఫామ్ చేసిన స్కిల్స్కి మీరు టీమ్ లీడరా, టీమ్ స్కిల్స్ ఉన్నాయా, టీమ్ ఎబిలిటీ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే టీమ్ కోవర్కింగ్ స్కిల్స్ ఉన్నాయా, మీ టీంలో పని చేయగలుగుతున్నారా, టీంని లీడ్ చేయగలుగుతున్నారా, ఈ స్కిల్స్ మీలో మేము అబ్జర్వ్ చేసి ఎవ్రీ డే టు డే ఎవాల్యుయేషన్ తీసుకుంటాం. మేము దాని బేస్ మీద మీకు సర్టిఫికేట్ ఇస్తాం. ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందండి మేము మా ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే మా ఫార్మాట్ కానీ. ఇదంతా మేము స్టూడెంట్కి 2 monthsలో ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ మేము ఆల్రెడీ చేసాం స్టూడెంట్స్కి. ఓకే, మేము ఏదో చేయకుండా మీకు చెప్పట్లేదండి. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దీనివల్ల బెనిఫిట్ అయ్యారు, అండ్ వాళ్ళు కొంతమందికి జాబ్లో కూడా ప్లేస్ అయ్యారు. వీఆర్ ప్రొవైడింగ్ అండి. దిస్ ఇస్ ఆల్ ద ఇంటర్న్షిప్స్. ఓకే, సో నా మెయిన్ ఉద్దేశం ఆఫ్ దిస్ వీడియో ఇస్ టు గివ్ యూ నాలెడ్జ్ ఆన్ ఇంటర్న్షిప్స్ అండి. మేమేం ప్రొవైడ్ చేస్తాము అని. యాక్చువల్ రిసైటింగ్ అంటే మార్కెట్లో ఉన్న ఇంటర్న్షిప్స్, మార్కెట్లో ఉన్న కండిషన్స్, లేకపోతే ప్రాక్టికల్ వరల్డ్ ఎలా ఉంది, దానికి స్టూడెంట్ ప్రిపేర్ ఉన్నారా లేదా, ప్రిపేర్ లేకపోతే ప్రిపేర్ చేయటం, దానికి మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం అండి ఈ వీడియో. డౌట్స్ ఉంటే, లేకపోతే ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వాలనుకుంటే వీఆర్ ఓపెన్ ఫర్ రిజిస్ట్రేషన్స్ అండి. ఆల్మోస్ట్ 300+ స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు, అండ్ స్టిల్ ఇంకా సీట్స్ ఉన్నాయి. కాబట్టి యూఆర్ ఫ్రీ టు ఎన్రోల్. అండ్ ప్రైజెస్ కానీ, లేకపోతే థింగ్స్ కానీ అది అస్సలు ఎక్కువ కాదండి. ఒకవేళ ఎక్కువ అని మీకు అనిపిస్తే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఏదైనా పాసిబుల్ ఉంటే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే దట్ విల్ బీ ద ఫైనల్ ప్రైస్. అండ్ మీరు కట్టే అమౌంట్లో మేము చెప్పిన ఫార్మాట్స్ ఇవన్నిటి వర్త కాదా మీరు చూడండి ఒకసారి. వర్త్ అయితేనే మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎన్రోల్మెంట్స్ గైస్. అండ్ చాలామంది ఎన్రోల్ అయ్యారు, అండ్ వీఆర్ సో హ్యాపీ, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ బ్యాచ్ ఆన్ May 5th. And thank you so much guys.